శ్రీనివాస్ గౌడ్ ఉద్యోగ సంఘాలు ఉద్యమాల పేరుతో ఎదిగిన నేతగా చెప్తారు. జీవిత ఆశయం మంత్రి కావాలని ప్రతి అవకాశాన్ని మెట్టిలా వాడుకుని పైకొచ్చిన పొలిటీషియన్. కానీ మంత్రి అయ్యాక ప్రజాసేవ ఆలోచనలు దారి తప్పాయి. పరిపాలన పేరుతో ఎంతైనా దోచుకోవచ్చు అనేందుకు నిదర్శనంగా మారారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అధికారం దూరం కాగానే ఆయన లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నియోజకవర్గంలో ధరణి మఠన భూములను అభివృద్ధి పేరుతో వాస్తవ లెక్కలకు 4 రెట్లు పెంచుకొని టెండర్లు అనుకూలంగా వేసుకున్నారని సమాచారం. హైదరాబాద్లో టూరిజం శాఖలో అందిన కాడికి వాడుకొని వదిలేశారని కాగ్ సాక్ష్యాధారాలతో సహా తప్పుపట్టింది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ను మైన్పుట్ ఎడిటర్ కోటరెడ్డి అందిస్తారు. భూవెక్కిన పల్లకి కాదు, అది మోసిన బోయీలెవ్వరు అని ప్రశ్నిస్తాడు ఓ మహాకవి. తాజ్మహల్ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు అని ప్రశ్నిస్తాడు. పాలకులు ఎప్పుడూ కూడా ప్రభుత్వాలు కానీ అధికారంలోకి వచ్చినటువంటి పెద్దలు కానీ వారికంటూ కొన్ని విహిత ధర్మాలు నిర్దేశించి ఉంటాయి. ఆ ధర్మాలను ఆచరించకుండా కేవలం స్వార్థంతోనే పనిచేస్తే జరిగేటువంటి అనర్థాలు గడిచిన 10 ఏళ్లుగా మనం చూస్తూ వచ్చాం. ఈ రోజున ప్రభుత్వం మారిన తర్వాత, తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరిన తర్వాత వెలుగు చూస్తున్నటువంటి అక్రమాలను చూస్తూ ఉంటే ప్రభుత్వంలోని పెద్దలు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరించారో మనకి కళ్ళ ముందు స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఒక్కొక్క మంత్రిది ఒక్కొక్క అవినీతి లీల. ఇది గ్రంథస్థం చేసిన మాటల్లో చెప్పుకున్న రోజుల తరబడి చెప్పుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి ఒక మాజీ మంత్రి గురించి నిరంతరం వార్తలు వస్తూనే ఉన్నాయి. ఆయన చేసిన అక్రమాలు ఎన్నని చెప్పుకోవాలో తెలియనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. నిజంగానే ప్రభుత్వంలో విజిలెన్స్ విభాగం కానీ, ఏసీబీ కానీ, ఇతర శాఖలు కానీ అన్ని శాఖలు వరుసగా ఇతని ఒక్కడి అవినీతి మీదే విచారణ ప్రారంభించినా కూడా కొన్ని నెలలు పట్టేలాగా కనిపిస్తూ ఉంది. ధరణి పోర్టల్ని అడ్డం పెట్టుకొని సాగించినటువంటి భూదందాలు. ఇక మహబూబ్ నగర్లో టెండర్లకు సంబంధించి ఏ పని కావాలన్నా ఆ టెండర్ల వాల్యూని 4 రెట్లు 5 రెట్లు పెంచేసి వాటిని తనకు కావాల్సిన వాళ్ళకి ఇప్పించుకోవడం, వాటిల్లో కావాల్సినటువంటి కమిషన్లు దండుకోవడం, ఇవన్నీ కూడా నిరంతరం సాగించినటువంటి ప్రక్రియలు. సరే, ఇవన్నీ చేసింది ఒక ఎత్తు అనుకుంటే, ప్రధానంగా అతను టూరిజం శాఖ మంత్రిగా ఉన్న సమయంలో చేసినటువంటి అక్రమాలను ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. టూరిజంకి సంబంధించినటువంటి ఆ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అన్ని హోటల్స్, ప్లాజాలు, ఇతర అన్నింటినీ కూడా ఎంతగా దుర్వినియోగం చేశారో, వాటి లీజులను ఏ విధంగా అక్రమదారుల్లో మళ్లించారో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇవన్నీ మనం ఆరోపణగా చేస్తున్నవి కాదు. కాగ్ నివేదిక స్పష్టంగా జరిగినటువంటి అవినీతిని గతంలోనే ప్రశ్నించింది. ఎక్కడెక్కడ తప్పులు జరిగాయో కూడా స్పష్టంగా చెప్పింది. అయినప్పటికీ తీరు మారలేదు. అతని వ్యక్తిత్వం ఏంటో తెలియదు. ఒక ఉద్యోగిగా ఉద్యమ నేపథ్యం నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగే తాపత్రయంలో అన్ని తనకు అవకాశం ఉన్నటువంటి ప్రతి విభాగాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటూ అవకాశవాద రాజకీయాలకు పరాకాష్ఠగా మారినటువంటి తీరు శ్రీనివాస్ గౌడ్లో మనకి కనిపిస్తూ ఉంటుంది. ప్రధానంగా టూరిజం డిపార్ట్మెంట్లో ఆ కార్పొరేషన్ సంబంధించినటువంటి నిధుల నుంచే తన పిఏకి, పిఆర్ఓలకు అందరికీ కార్లు ఇచ్చుకున్నారు. ఇక టూరిజం పరిధిలో ఉన్నటువంటి జలవిహార్, దస్పల్లా హోటల్స్, ఐమాక్స్, స్నో వరల్డ్, గోల్ఫ్ కోర్స్, ఎక్స్పోర్టల్ హోటల్స్, ఈ అన్నింటికీ రావాల్సినటువంటి లీజులకు సంబంధించిన విషయాల్లో కూడా అక్రమాలకు పాల్పడ్డారు. అసలు వీటి వసూళ్ల మీదే తాను శ్రద్ధ పెట్టినట్లు మనకు కనిపించదు. ఇందుకు ప్రధాన కారణం వీటిని తన కీలకమైనటువంటి స్థావరాలుగా ఉపయోగించుకోవటం, తన బినామీలకు దీన్ని అప్పగించడం వంటి కార్యక్రమాలు చేయడమే. దీనిపైన అంతకుముందు కాగు ఒక నివేదిక ఇచ్చింది, స్పష్టంగా తప్పులన్నింటినీ ఎత్తి చూపింది. ప్రస్తుతం దీనికి సంబంధించి హైకోర్టులో జడ్సన్ ఒక పిటిషన్ వేస్తే విచారణకు ఆదేశించిన తర్వాత ప్రస్తుతం విజిలెన్స్ కూడా విచారణ చేస్తోంది. ఈ విచారణలో ఇంకా ఎన్నెన్ని విషయాలు బయటకు వస్తాయో మనకు తెలియదు. నిరంతరం సాగినటువంటి ఈ అక్రమాల్లో ఇంకా జలవిహార్కి సంబంధించినటువంటి దాన్ని పూర్తిగా తనకు అనుకూలమైనటువంటి వ్యక్తులు, తనకు కావాల్సినటువంటి వ్యక్తులు అందరి ఫంక్షన్స్ నిర్వహించుకోవడానికి దీన్ని ఏ తీరును ఉపయోగించుకున్నాడో అప్పట్లో ఉన్నటువంటి చాలామంది స్పష్టంగా చెప్తారు. ఇంకా అనుచర గణం అంతా ఉంటుంది. మంత్రికి వందిమాగదులు ఎప్పుడు వెనక వేసుకు తిరిగేటువంటి వెనకు వీళ్ళకి కావాల్సినటువంటి హోటల్స్, భోజనాలు అన్నింటినీ దస్పల్లాలోనే అరేంజ్ చేసేవాడు. అందుకు అనుగుణంగా వాళ్ళ దగ్గర నుంచి లీజు వసూలు విషయంలో నిర్లక్ష్యం వహించారనేది చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఇక టూరిజం శాఖలో తాను చేస్తున్నటువంటి అక్రమాలు బయట పెడతారని చెప్పి అనుమానం ఉన్నటువంటి ప్రతి ఉద్యోగికి సంబంధించినటువంటి, అంటే తనకు అనుకూలంగా వ్యవహరించే వ్యక్తులు లేదా తనను ఇబ్బంది పెడతారనుకున్న ఉద్యోగులందరికీ ఇన్సెంటివ్ల రూపంలో
లక్షలాది రూపాయలను అడ్డగోలుగా దోచిపెట్టేసినటువంటి తీరు శ్రీనివాస్ గౌడ్ దగ్గరే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక బేగంపేటలో ఉన్నటువంటి టూరిజం ప్లాన్ను క్లియర్గా చెప్పుకోవాలి అంటే ఆ పార్టీ తాను ఏ పార్టీ నుంచి అయితే ప్రాతినిధ్యం వహిస్తున్నాడో ఆ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా మార్చేశాడు. మిగతా చోట్లకు ఇక్కడికి ఉన్న చిన్న వ్యత్యాసం ఏంటి అంటే ప్రగతి భవన్ పక్కనే ఇది ఉండడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు, మంత్రులు అందరికీ ఇది ఒక విలాస స్థావరంగా మారిపోయిందని చెప్పుకోవడానికి సందేహించాల్సినటువంటి అవసరమే లేదు. ఆ టూరిజం ప్లాజాను ఎన్ని రకాలుగా వాడాలో అన్ని రకాలుగా అక్రమదారుల్లో పూర్తిగా వాడేసినటువంటి ఘనత ఈ ఘనత వహించినటువంటి శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి మాజీ మంత్రిదే. ఇక అక్కడే ఆ సమీపంలో ఉన్నటువంటి నితిన్ కాలేజీని దాదాపు పూర్తిగా నిర్వీర్యం చేసి దాన్ని ధ్వంసం చేసి అక్కడ దాదాపు కొన్ని వందల కోట్ల రూపాయల స్కామ్కి పాల్పడ్డారు. ఇది రేపు విజిలెన్స్ ఎంక్వైరీలో బయటపడవచ్చు, లేదా మరింత ఈ ప్రస్తుత ప్రభుత్వం కనుక విచారణకు ఆదేశిస్తే అవన్నీ కూడా బయటపడేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంది. ఇక దీంతోపాటు టూరిజం ఎండీగా ఉన్నటువంటి మనోహర్ రావుకు శ్రీనివాస్ గౌడ్కు విడతీయరాని అనుబంధం ఉంది. మన వాళ్ళు వెటకారంగా చెప్పినప్పటికీ ఫెవికాల్ బంధం లాంటిది. వీరిద్దరి అనుబంధం ఎంత గాఢమైంది అంటే పూర్తిగా కొన్ని సంస్థలు ఏదైతే ఇటీవల కాలంలో తీవ్రమైనటువంటి ఆరోపణలు వచ్చినాయో ఆ టానిక్ సంస్థకు సంబంధించినటువంటి విషయాలలో వీరిద్దరూ వ్యవహరించిన తీరే వారిద్దరి అనుబంధాన్ని స్పష్టం చేస్తుంది. ఈ మనోహర్ రావు అప్పట్లో ఎండీగా ఉన్న ఈయన బోయినపల్లి వినోద్రావుకి దగ్గర బంధువు. సో ఈ మనోహర్ రావు వీళ్ళు కలిసి ఒక టానిక్కి సంబంధించినటువంటి ఈ దుర్గం చెరువు దగ్గర ఈ టూరిజంకు సంబంధించినటువంటి ఇటీవల కాలంలో కొన్ని విధ్వంసాలకు పాల్పడ్డారు అని ఆరోపణలు వచ్చినటువంటి ఏ ప్రదేశం అయితే ఉందో ఆ ప్రదేశానికి సంబంధించి గతంలో టూరిజం శాఖ టెండర్లు పిలిచినప్పుడు ఒకే ఒక్క సంస్థ దీనికి సంబంధించి టెండర్ వేయడం జరిగింది. ఆ టెండర్ వేసినప్పుడు కమలా ఓరిస్ అనేటువంటి హోటల్స్ అనేటువంటిది టెండర్ వేసింది. జనరల్గా ఒక టెండర్ విధానం ఎప్పుడూ కూడా కాంపిటేటివ్గా వచ్చినప్పుడు ఓకే, లేకుండా ఒకే సంస్థ కనుక వచ్చేట్లయితే తిరిగి మళ్ళీ టెండర్లను పిలవడం అనేది కామన్గా జరుగుతూ ఉంటుంది. అయితే ఈ మేధావులంతా కలిసి ఆ టెండర్ని క్యాన్సిల్ చేయకుండా దాన్ని అలాగే కొంతకాలం జాప్యం చేసి ఆ తర్వాత దీని మొత్తాన్ని కూడా ఆ టానిక్ సంస్థకు సంబంధించినటువంటి ఏఏ అవకేషన్ అనేటువంటి కంపెనీకి దీన్ని మొత్తాన్ని అప్పగించారు. ఇదేమి ఊరికి చేసింది కాదు. ఏఏ అవకేషన్కి అప్పగించడానికి జరిగినటువంటి డీల్ చాలా పెద్దది. ఎంత పెద్దది అంటే మనోహర్ రావుకి సంబంధించినటువంటి బినామీ ఆదిత్య, శ్రీనివాస్ గౌడ్కి సంబంధించి ఆయన అనుచరుడు, ఆయన బినామీగా ఉన్నటువంటి మరో వ్యక్తి సోమ రఘుపతి గౌడ్, వీళ్ళిద్దరూ ఈ కంపెనీలో డైరెక్టర్లుగా జాయిన్ అయ్యేంత వరకు వచ్చింది. వాళ్ళిద్దరికీ డైరెక్టర్లుగా అందులో అవకాశం కల్పించినందుకోసమే ఇక్కడ ఈ స్థలం మొత్తాన్ని కూడా అప్పగించారు. అయితే ఏదైతే ఆక్షన్ లీజు పరంగా తీసుకున్నారో అది కాకుండా చుట్టూ మరొక 3 ఎకరాలు అక్కడ ఉన్నటువంటి వృక్ష సంపద మొత్తాన్ని ధ్వంసం చేసేసి వినాశనానికి పాల్పడ్డారు ఏ అవకేషన్కి సంబంధించినటువంటి వ్యక్తులు. ఈ పేరు ఏ అవకేషన్ కంటే కూడా మనకు బాగా సుపరిచితమైనటువంటి టానిక్ అలైట్కి సంబంధించింది వాళ్ళ అనుబంధ సంస్థ ఇది. సో వీళ్ళు చేసినటువంటి విధ్వంసం మీద కేసులు కూడా నమోదయ్యి ప్రభుత్వం దర్యాప్తుకు ఆదేశించింది. అంటే ఇలా దీనికోసం వాళ్ళకు చెల్లించినటువంటి లీజు 15 లక్షలు, వాస్తవంగా అక్కడ ఉన్నటువంటి విలువ ₹1 కోటి వరకు. ఇంత తక్కువకి ఇవ్వడానికి కూడా కారణం కేవలం వారందరూ అందులో భాగస్వాములు కావడం అనేది మనకి స్పష్టంగా కనిపిస్తుంది. ఒక శ్రీనివాస్ గౌడ్ అనేటువంటి ఒక మంత్రి ఒక విభాగం అంటే ఆయన చేసినటువంటి ఎక్సైజ్ విభాగము, ఎక్సైజ్ పాలసీస్, అందులో చేసినటువంటి అక్రమాలు అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్, వేరే సబ్జెక్టులు కాకుండా దీని వరకే చూస్తే టూరిజం మంత్రిగా ఉన్నప్పుడు తాను చేసినటువంటిది ఇప్పటికీ ఈరోజు ప్రభుత్వం మారిన తర్వాత కూడా చాలా టూరిజంకు సంబంధించినటువంటి రిసార్ట్స్ కానీ ప్లాజాలు కానీ ఇవన్నీ కూడా శ్రీనివాస్ గౌడ్ అనుచర వర్గాల ఆధీనంలోనే ఉన్నాయి. ఈ రోజుకి వాళ్ళు అతి తక్కువ లీజుతోటే వాటిని అనుభవిస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం ఇప్పుడైనా అతని మీద దృష్టి పెట్టి ఈ టూరిజం శాఖలో ఈ అక్రమాలకు సంబంధించి తాను శ్రీనివాస్ గౌడ్ పాల్పడినన్ని వెలికి తీస్తారని అనుకోవచ్చు. ఒకవేళ తీసే కొద్దీ ఇంకా మరిన్ని విషయాలు బయటకు వస్తాయనేది కూడా అంటే రోజుకి వెలుగు చూస్తున్నటువంటి అక్రమాలు చూస్తే మన అంచనాకి అందే పరిస్థితి లేదు. అనధికారికంగా ఈ లీజుల ద్వారా చేసినటువంటి అక్రమాలు సుమారు 250 కోట్ల వరకు ఉండవచ్చని ఒక అంచనా. ఇది ప్రాథమిక అంచనా మాత్రమే. విజిలెన్స్ శాఖ స్పష్టమైన నివేదిక ఇస్తే ఈ తీరు ఇంకా ఎంత పెద్దగా ఉందో, ఇందులో ఎంత లోతైనటువంటి అవినీతికి పాల్పడ్డారు అనేది వెలుగు చూసేటువంటి అవకాశం ఉంటుంది.